హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ మామ్స్ కుకింగ్ అండ్ బ్యూటీ టిప్స్. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేను సాంబార్ రెసిపీని చూపించబోతున్నాను. సాంబార్ అంటే చాలా సులభంగా చేసేయచ్చు అని అందరూ అనుకుంటారు, కానీ ఎంత సులభమో అంత కష్టం కూడా అని చెప్పుకోవాలండి. చాలామంది సాంబార్ రెసిపీని ప్రిపేర్ చేస్తారు, కానీ పర్ఫెక్ట్ టేస్ట్తో అయితే కుదరదు. నేను చెప్పే ఈ చిన్న ట్రిక్స్ కనుక మీరు యూస్ చేసినట్టయితే మీ ఇంట్లో సాంబార్ మీరు అదరగొట్టేస్తారండి. మరింత ఆలస్యం క్విక్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. అందులోకి 1 కప్పు కందిపప్పును యాడ్ చేసుకోండి. కందిపప్పును శుభ్రంగా కడుక్కోవాలి. 2 లేదా 3 సార్లు కడుక్కున్నా పర్వాలేదండి. ఇవాళ రేపు పప్పు అంతా కూడా మనకి ఫర్టిలైజర్స్ యూస్ చేసి వస్తుంది కాబట్టి మనం ఎంత శుభ్రంగా కడుక్కుంటే వెజిటేబుల్స్ కానీ పప్పు కానీ బియ్యం కానీ ఏవైనా కూడా 2 నుంచి 3 సార్లు కడుక్కుంటేనే బెటర్ అని నా ఒపీనియన్. సో మనమైతే పప్పును కూడా శుభ్రంగా కడుక్కోవాలి. నేనైతే 3 సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల మంచినీళ్ళను యాడ్ చేసుకోండి, లేదా 1.5 కప్పు నీళ్ళను యాడ్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఇక్కడ 2 కప్పుల మంచినీళ్ళను యాడ్ చేసుకున్నాను. ఇందులోకి మనం 3 లేదా 4 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఒకవేళ మీరు పచ్చిమిరపకాయ కారాన్ని ఎక్కువగా ఇష్టపడినట్టయితే మరి ఒక 2 ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అంతటా కలిపి చక్కగా ఒక ప్రెషర్ కుక్కర్తో లిడ్ కవర్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారా, వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది కదా. ఈ విధంగా పప్పు అంతటా కూడా చక్కగా ఉడికిపోవాలి. ఈ విధంగా ఉడికిన పప్పుని గరిటెతో మరొకసారి చక్కగా స్మాష్ చేసుకోండి. అంతా కూడా మెత్తగా ఉడికిపోవాలి పప్పు. అలాగే స్టవ్ మీద ఒక బౌల్ని ప్లేస్ చేసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ని కాస్త వేడి కానివ్వండి. వేడైన నూనెలోకి 1/4 టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోండి. అలాగే 2 లేదా 3 సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి. పూర్తిగా మాడాల్సిన అవసరం లేదు, కొద్దిగా రంగు మారితే సరిపోతుంది. ఇక్కడ నేను 3 క్యారెట్లు, అలాగే ఒక హాఫ్ సొరకాయ ముక్క, 1 ముల్లంగి సన్నగా తరుక్కుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 వంకాయలు, మరొక ములక్కాయను కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ముందుగానే శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా ఒకేసారి తాలింపు కాస్త వేగాక అందులోకి వేసుకోవాలి. వీటిని ఒకసారి చక్కగా గరిటెతో కలుపుకోండి. అలాగే ఇందులోకి మనం కట్ చేసి ఉంచిన వంకాయ ముక్కలను కూడా వేయాలి. ముక్కలు అన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. కావాలంటే మీరు ఇందులో 2 లేదా 3 బెండకాయల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెండకాయల్ని వేయలేదు, బెండకాయలు కూడా వేయచ్చు. అలాగే ఒక పొటాటోను కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 ములంకాయని ముక్కల్లా తరిగి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా అన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. 2 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత 2 టమాటోల్ని ముక్కల్లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. మరొకసారి అంతటా కూడా చక్కగా కలిపి ఉంచుకోవాలి. మనము 2 లేదా 3 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా కారాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మనం ముక్కలన్నీ కూడా ఉడకడానికి సరిపడా నీళ్ళను యాడ్ చేసుకోవాలి. నేనైతే ముక్కలు కాస్త మునిగే వరకు కూడా నీళ్ళను వేసుకున్నాను. ఈ విధంగా అన్నీ యాడ్ చేసేసాక మనం ఒక లిడ్ని కవర్ చేసి చక్కగా ఉడకనివ్వాలి. ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు అయితే అన్నీ ఉడికిపోవాలి. ఈ విధంగా ఉడికిపోవాలి. 70% వరకు ముక్కలన్నీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఆ పప్పుని కూడా స్టవ్ మీద ప్లేస్ చేసి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగా ఇప్పుడు ఉడికించుకున్న ఆ ముక్కలన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మనం ముక్కలని ముందు ఉడికించుకోవాలండి. అప్పుడే సాంబార్కి రుచి బాగుంటుంది, మంచి టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఈ విధంగా ఉడికించిన ముక్కలన్నీ కూడా పప్పులోకి వేసి అంతటా చక్కగా కలుపుకోవాలి. స్టవ్ మీద 5 నుంచి 6 నిమిషాల వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. పప్పులో కలిపాక అన్నీ చక్కగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచిన చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 50 గ్రాముల వరకు చింతపండుని నానబెట్టి ఉంచుకున్నాను. ఆ చింతపండు నుంచి రసాన్ని అంతా తీసి కూడా
ఈ పప్పులోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీలో సాంబార్ కావాలి అనుకుంటే మరికొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొందరికి సాంబార్ అనేది పల్చగా ఉంటే నచ్చుతుంది, మరికొందరికి కాస్త చిక్కగా ఉంటేనే నచ్చుతుంది అన్నమాట. నేను అటు కాకుండా ఇటు కాకుండా మధ్య రకంలో వండుకుంటాం మేమైతే. ఈ విధంగా ఉంటేనే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. మరీ పల్చగా ఉన్నా కూడా మన రసంలో ముక్కలు ఉడికించినట్టుగా ఉంటాయి, మరీ చిక్కగా ఉన్నా కూడా పప్పు అంతటా ముక్కలకు పట్టేసినట్టుగా ఉంటుంది. కాబట్టి బ్యాలెన్స్గా సాంబార్ వండితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తీసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి మనం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ వేశాక 5 నుంచి 6 నిమిషాల వరకు కాస్త సాంబార్ని మరగనివ్వాలి. ఇందులో కావాలంటే మీరు సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోను, ఎప్పుడు ఏ పౌడర్ని యాడ్ చేసుకోకుండానే ఇలా చక్కగా వండుకుంటాను అనమాట. మరొక కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ క్వాంటిటీ పల్చగా ఉండాలా చిక్కగా ఉండాలా అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాస్త చిక్కగా ఉండాలి అనుకుంటే వాటర్ క్వాంటిటీని తగ్గించాలి, పల్చగా ఉండాలంటే క్వాంటిటీని పెంచుకోవాలి. నేనైతే చెప్పాను కదా, మరీ పల్చగా మరీ చిక్కగా కాకుండా బ్యాలెన్స్డ్గా వండుకుంటున్నాను. మనం చింతపండు రసం ఏదైతే యాడ్ చేసామో దానికి ఉప్పు కాస్త పడుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా లిడ్ని కవర్ చేసి మరొక 4 నిమిషాల వరకు మనం వీటిని ఉడకనివ్వాలి. బాగా మరుగు అనేది రావాలి సాంబార్లోంచి. మరి ఎక్కువసేపు మరగనివ్వకూడదండి, 2 నుంచి 4 నిమిషాల వరకు మరిగితే సరిపోతుంది. ఈ విధంగా అంతటా చక్కగా మరిగిపోవాలి. ఇప్పుడు మనం తిరగమూత అనేది వేసుకోవాలి. తిరగమూత వేసుకోవడానికి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. నూనెను కాస్త వేడి కానివ్వండి. బాగా వేడైన ఈ నూనెలోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. 3 లేదా 4 మెంతి గింజలను కూడా యాడ్ చేసుకోండి. మెంతులు మరీ ఎక్కువగా వేయకూడదండి, వేసామన్నట్టుగా వేయాలి. 4 నుంచి 6 గింజలు అయితే సరిపోతాయి. ఎక్కువగా వేస్తే సాంబార్ అనేది చేదొచ్చేస్తుంది. అలాగే 4 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి. వీటిని కాస్త చిటపట్లాడనివ్వండి. రంగు మారే వరకు కూడా ఎండుమిరపకాయలని వేగనివ్వాలి. అలాగే చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. 1 రెబ్బ కరివేపాకును కూడా ఈ విధంగా వేసుకోండి. అన్నీ కూడా చిటపట్లాడనివ్వాలి. తాలింపు మంచిగా వేగాలన్నమాట. తాలింపు ఎంత బాగా వేగితే సాంబార్కి రుచి అంత బాగుంటుంది. ఈ విధంగా వేగిన తాలింపును సాంబార్లోకి యాడ్ చేసుకోండి. అంతేనండి, సింపుల్గా మనకి టేస్టీ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. చక్కగా ఒక అప్పడం వేపుకొని సాంబార్తో అన్నం తింటే ఎంత బాగుంటుంది కదా. మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.